సిఎస్కే టీం వాళ్ళు ఫిక్సింగ్ చేసిర్రా. ఇది నేను చూడలే, ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అమ్మ పడవ పాపం ఏదో 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యారా అని ఏం చేసినా ఫిక్సింగ్ అంటే ఏంది మామ? ఏదో రుతురాజ్ గాయకాడు ఖైరల్ అహ్మద్ దగ్గరకు పోయి ఏదో చూయింగ్ గామ్ ఇవ్వన్నాడు, దాన్ని తీసుకొని డైరెక్ట్ జేబులో పెట్టుకున్నాడు, దానికి మీరు ఫిక్సింగ్ అంటే సోషల్ మీడియా మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. పాపం ఏదో 2 సంవత్సరాలు బ్యాన్ అయ్యారని కథం ఏది చేసినా ఫిక్సింగ్ అంటారు. అయినా కానీ మామ అగ్గ ఎంఐ మీద ఫిక్సింగ్ చేశారంటే మీరు ఎట్లా మీరు మామ? ఎంఐ లెసెంటోళ్ళే తెలుసుగా, వాళ్ళు అనుకుంటే ఎన్ని అయినా కొంటారు, ఏదైనా కొంటారు. గాళ్ళ మీద ఫిక్సింగ్ చేస్తే నడుతుందా? ఫిక్సింగ్ అంటే బాల్ టెంపరింగ్ అనుకున్నారు కానీ ఫిక్సింగ్ అది చేయలేదు. అది ఏదో చూయింగ్ గామ్ ఉంటే కథ రుతురాజ్ జయబాగడ్ అడినాక ఇచ్చిండు. మనం అంతా కదా ఆస్ట్రేలియా గుర్తు పెట్టుకున్నాం, జేబులకి వెళ్ళి ఏమైనా తీసి బాల్ దగ్గరకు తీసుకొస్తే కథం అది ఫిక్సింగ్ బాల్ టెంపరింగ్ చేసిరా అనుకుంటాను అంతే. అది చూయంగా కానీ అది వేరే కానీ ఏం పట్టించుకోలేదు. కథం జేబులకి వెళ్ళి ఏమైనా తీసి బాల్ దగ్గర పట్టిరంటే కథమే ఫిక్సింగ్. గట్లా అయిపోయారు చూసేటోళ్ళు అంతా. మళ్ళీ అసలే సిఎస్కే అని ఎందుకంటే పగ పెట్టుకున్నారు. ఇవరకే 2 సంవత్సరాలు బ్యాన్ అయి ఉన్నారు. అబ్బో వీళ్ళతో అవుతుంది అనుకుంటా, కానీ కాదు మామ, అది ఫిక్సింగ్ కాదు, బాల్ టెంపరింగ్ కాదు. ఏదో చూయింగ్ అడిగితే తీసుకొని ఇచ్చిండు, జేబులో పెట్టుకున్నాడు అంతే. ఇక మ్యాచ్ విషయానికి అయితే ఎంఐ వర్సెస్ సిఎస్కే. ఈ ఎంఐ గురించి తెలిసిందే, ఫస్ట్ మ్యాచ్ గోవిందా, ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇస్తారు పక్కాలు. సిఎస్కే ఎట్లా గెలుస్తారు? సిఎస్కే హోమ్ గ్రౌండ్, మంచి స్పిన్నర్స్ ఉన్నారు, పొట్టు వేసిర్రు, మొత్తం వికెట్లు తీసిర్రు. వీళ్ళు కథ మంచి కొట్టారు, రచిన్ రవీంద్ర ఇట్లా మంచిగా ఆడికి. ఇక అది ఎప్పటి నుంచో వస్తుంది ఎంఐ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం, అదేం కొత్త కాదు కానీ ఇట్లా జరిగింది. మ్యాచ్ ఫిక్సింగ్ జరగాలి, బాల్ టెంపరింగ్ జరగాలి, ఏం జరగాలి.